लगे करोड़ morning all the dignitaries on the stage. అందరికీ మన ఎన్సిడి ప్రోగ్రామ్ ఆఫీసర్ గా మన జిల్లాలో స్త్రీలు ఈ అవకాశాలు ఎందుకంటే చాలా మంది కుటుంబంలో స్త్రీ ముఖ్యపాత్ర ఇస్తారు. ఆ స్త్రీ ఆరోగ్యం పట్ల అశ్రద్ధ ఉండటం, ఆ స్త్రీ ఆ కుటుంబానికి ఎంత ముఖ్యమో ఆ ఆరోగ్యం కూడా అంతకన్నా ముఖ్యం. దాని ముందే అన్ని ప్రాంతాల్లో అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ కార్యక్రమం కలెక్టర్ కానీ లోకల్ ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఉన్న ఎంఆర్ఓలు కానీ అక్కడ ఉన్న వైద్య అధికారులు కానీ ఈ కార్యక్రమం ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. ఇలా ప్రతి చోట జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా అంటూ పరిస్థితి తీసుకునే పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా క్యాన్సర్ ఇప్పుడు చాలా ఎక్కువ ఉంటున్నారు. ఎందుకంటే పొల్యూషన్, ఈ ప్లాస్టిక్ దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. చాలా మంది వాటర్ సరిగ్గా లేకపోవటం ఇవి మన ముందు వెళ్తాం. మనం అందరూ భాగంగా స్వర్ణ భారత్ అంటున్నాం, స్వచ్ఛ భారత్ అంటున్నాం, స్వచ్ఛ ఆంధ్ర అంటున్నాం. దానికి ప్రతి 3వ శనివారం మనం కార్యక్రమాలు చేస్తాం. అట్లాగే మనం మన కుటుంబం, మన శరీరం, మన ఇంటి ఒక పద్ధతి ఏర్పడాలంటే క్లీన్గా, నీట్గా మంచి ఆహారం అలవాటుతో పాటు కుటుంబాన్ని కాపాడే దిశగా మన కుటుంబ ముఖ్య సభ్యులు ఎవరైతే ఒక స్త్రీ ఉంటుంది ఆ స్త్రీని కాపాడుకోవడం దిశగా కుటుంబాలు కూడా వెళ్ళాలి, నడవాలని నేను కోరుకుంటూ ఈ కార్యక్రమానికి జిల్లా డిఎంహెచ్ఓ గారు అలాగే మన కలెక్టర్ గారు అలాగే ఇక్కడ డాక్టర్ బృందం వీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే దిశగా మన హాస్పిటల్ కూడా చాలా పేరు పెట్టాలని అదే అడ్వాన్స్ గా మనం ఎప్పుడైతే ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఉపయోగించుకుని ఎందుకంటే ఫ్రీగా చేసే టెస్ట్ ఒకటి స్వస్థవారు సశక్తి పరివారు కార్యక్రమంలో పాల్గొంచుకోవాలి. ఇది ఖచ్చితంగా చాలా బాగా చేసేటట్టుగా వైద్యులు కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలని, అలాగే మన హాస్పిటల్కి మరింత పేరు తెచ్చే విధంగా ఇచ్చిన మీ అందరికీ కూడా పర్టికులర్ హాస్పిటల్ డిఎంహెచ్ఓ గారికి అందరికీ కూడా ఈరోజు స్వస్థ నారి సశక్త కుటుంబ అనే కార్యక్రమం గౌరవ ప్రధానమంత్రి గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా విశాఖపట్నంలో పాల్గొని పెద్ద ఎత్తున ప్రారంభం చేస్తా ఉన్నారు. దీంట్లో గౌరవ ప్రజాప్రతినిధులతో కలిసి అధికారులు కూడా జిల్లాలో దీన్ని ప్రారంభించమన్నారు. దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు, ప్రతి కుటుంబం దీని గురించి తెలుసుకోవాలనేదే ఉద్దేశం. వెల్ టు డూ అఫ్లూయెంట్ అంటే డబ్బున్న వాళ్ళు చాలా వేరు తినడంలో అలవాట్లు ఉన్న వాళ్ళు వాళ్ళకు వస్తాయని అనుకున్నారు. ఇప్పుడు పల్లెటూరులో ఉన్న వాళ్ళకి కూడా వస్తా ఉంది. అంటే ఎమర్జింగ్ డిసీజెస్, ఈ వ్యాధుల పట్ల జనాభా పైన చాలా ఒత్తిడి ఉంటుంది. ఆర్థికంగా కూడా ఇబ్బంది పడి ఆ కుటుంబం ఆర్థిక స్థోమితని కోల్పోయే పరిస్థితి కూడా వస్తుంది. చాలా చక్కటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చాలా విస్తృతంగా గౌరవ ఎమ్మెల్యే గారు అందరితో మాట్లాడారు. మీకు అందరూ కూడా దీన్ని తెలుసుకోవాలి, దీన్ని ఉపయోగించుకోవాలని. అయితే మనం దీన్ని ఎలా అమలు చేద్దామని కొద్దిగా వివరంగా మీ అందరికీ తెలియజేద్దాం అనుకుంటున్నాను. ఒకటి, ఇంటింటికి మన ఆశా ఏఎన్ఎంలు వెళ్ళి వాళ్ళు ఈ సర్వేని చేస్తారు. ఒక నిర్దిష్టమైన క్వశ్చనర్ ఉంది. ఆ క్వశ్చనర్ ని క్వశ్చన్ బై క్వశ్చన్ వాళ్ళ ఫోన్ కానీ ట్యాబ్ లో కానీ చేస్తారు. అందరికీ కూడా
బాపట్ల ప్రజలందరినీ కూడా నేను విన్నపం చేసుకుంటున్నాను, దయచేసి అక్కడ సహకరించండి. ఇందులో మహిళల గురించి ఉన్న కొన్ని క్వశ్చన్స్ కానీ చిన్న చిన్న ఎగ్జామినేషన్ కూడా చేస్తారు. మహిళా అధికారులు ఉంటారు, వాళ్ళు మీకు కంఫర్టబుల్ గా ఉన్నట్టు మీ ఏ టైంకి మీకు కంఫర్టబుల్ ఆ రోజు ఇంటికి వెళ్ళి చేస్తారు. దయచేసి మీరు మహిళలు, మీ భార్య భర్త గాని, మీ అత్తగారు లేదా కుటుంబ సభ్యులందరికీ కూడా దీని గురించి అవగాహన కల్పించండి. వాళ్ళు కూడా దీని అర్థం చేసుకొని వాళ్ళు కూడా ఈ పరీక్షని మీరు చేసుకోమని అనుమతి ఇచ్చేటట్టు చూసుకోండి. అలాగే అక్కడ మనకి ఏమైనా కనపడితే మనం తర్వాత పిహెచ్సి పరిధిలో కూడా పరీక్షించాల్సినవి, అలాగే అక్కడ మందులు ఇవ్వాల్సినవి కూడా ఉంటాయి. ఇంకా స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళాలంటే సిహెచ్సి ఏరియా ఆసుపత్రికి మనం వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఈ వ్యాధి అనేది ఏ స్థాయిలో ఉంది, ఎంతవరకు పెరిగింది, దీన్ని మందులు ఇస్తూ దీన్ని సరి చేయొచ్చా, లేదా వేరే ఏమైనా హయ్యర్ స్పెషాలిటీకి మనం తీసుకెళ్లాలంటే దానికి కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్ కూడా మేము ప్రభుత్వం భరిస్తుంది అనడం చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏరియా ఆసుపత్రి బాపట్లలో మనం అందరూ జరిపించుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. జిల్లాలో 2 ఏరియా ఆసుపత్రులు ఉంటే 8 సిహెచ్సి కరెక్ట్ 8 సిహెచ్సిలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ట్రామా కేర్ సెంటర్ కూడా గౌరవ ప్రజాప్రతినిధులు కోరుకున్నారు, దాన్ని కూడా ఫాలోఅప్ చేసి మనకు, ఎందుకంటే NH216 ఉంది, అవి కూడా తెప్పించే కృషిని చేస్తామని సభాసందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే జిల్లాలో ఇప్పుడు వైరల్ ఫీవర్ అనేది ఉన్నది కాబట్టి మన ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్ళి ఫీవర్ సర్వే చేయడం అవన్నీ కూడా కృషి చేస్తా ఉన్నారు. ఎవరికైనా ఎక్కడైనా డెంగీ వస్తే దానికి కావాల్సినటువంటి బ్లడ్ కాంపోనెంట్స్ మీకు కావాల్సినట్లయితే ఒక కంట్రోల్ రూమ్ నంబర్ కూడా ఇప్పుడు ఇస్తాము. ఎవరు కూడా బ్లడ్ కాంపోనెంట్స్ కోసం జిల్లాలో కష్టపడకూడదు, ఎక్కువ డబ్బులతో దాన్ని కొన్నామని ఇబ్బంది రాకూడదు. చివరికి ఎవ్వరూ కూడా ఈ జ్వరాలు లేదా డెంగీ, మలేరియా ఏమైనా ఉండొచ్చు, దాన్ని టెస్ట్ చేస్తాము, బెస్ట్ ఎఫర్ట్ పెట్టి ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. అవసరమైతే గుంటూరు తీసుకెళ్లాలన్నా మేము తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. ఎవరు ఎక్కడ కూడా ఒక్క ప్రాణ నష్టం లేకుండా చేయాల్సిన బాధ్యత డిఎంఎండ్హెచ్ఓ, డిసిహెచ్ఎస్ అన్ని ఆరోగ్య సిబ్బందిది అని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు ఇచ్చిన అవకాశానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటాను. శక్తివంతమైన కుటుంబము ప్రతిజ్ఞ. నేను ఈ విధంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. స్త్రీల ఆరోగ్యము మరియు శ్రేయస్సు ఒక బలమైన శక్తివంతమైన కుటుంబానికి పునాది అని గుర్తిస్తాను. నిర్మించడానికి కట్టుబడి ఉంటాను. మేడం కొంచెం సార్ సార్ చెప్పండి ఏం చెప్తారు?
దాన్ మా ఏపీ స్టేట్ మనం బయటకు వెళ్ళినప్పుడు 5 లక్షల వరకు ట్రీట్మెంట్ ఫ్రీగా చేయించుకోవచ్చు సార్. వయోబంధన యోజన కింద రైట్ నెంబర్ 1770+ సార్. ఐపీఎల్ కావచ్చు, బీపీఎల్ కావచ్చు, ఈహెచ్ఎస్ కావచ్చు సార్. రైట్ నెంబర్ 1770+. పిఎంజేఎం అయితే మాత్రం బిలో పవర్టీ, బిలో 60 వ్యవస్థని బాగా చేసే కార్యక్రమం చేయాలి. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీరు సూపరింటెండెంట్ బుక్ పడుతుంది. అంటే రాష్ట్రం బయట వెళ్తే